గాక, దేవుడు మిమ్మల్ని కట్టునుగాక. హల్లెలూయా. ప్రత్యేకించి ఈరోజు యొక్క అంశము గ్రాటిట్యూడ్ లీడర్స్. ఏంటిదంట? కృతజ్ఞత కలిగిన నాయకులు. ఏ నాయకులు ఈరోజు మనకి టాపిక్? కృతజ్ఞత కలిగిన నాయకులు. ఓకేనా? మనమందరము ఈ గడిచిన 5 రోజులు కూడా రోజుకొక అంశం నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నారా? ఎంతమంది నేర్చుకున్నారు? నేర్చుకున్న దానిని అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్న దాన్ని అనుసరిస్తున్నారా? ప్రార్థన నాయకుల వలె ఉన్నారా మీరు? ఎన్నుకున్న నాయకుల వలె ఉన్నారా? ధైర్యం కలిగిన నాయకుల వలె ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అన్నిటిని మించిన ఒక గొప్ప వర్తమానము ఏంటంట? కృతజ్ఞత కలిగిన నాయకులు. మనము ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని వాక్యం చెబుతుంది. ఈరోజు మనకి ఇచ్చిన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం గురించి ఇచ్చారు. ఓకేనా? ఓకే. అయితే కృతజ్ఞత కలిగిన ఈ అంశమును గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్పిన తర్వాత మనం ముందుకు వెళదాం. కృతజ్ఞత అనగా ఎవరైనా మనకు ఒక మేలు చేశారనుకోండి, మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, మీరు అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తారు కదా. ఎందుకు చెప్పాలి మనం? అమ్మా, థ్యాంక్స్ అని ఎందుకు చెప్తాం మనం? మనకు మేలు చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్తాం కదా. మరి మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చెప్పలేదా? ఒకసారి కూడా చెప్పలేదా? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారు ఎప్పుడన్నా? ఎవరన్నా మనకు తెలియని వారు ఏదైనా ఒక మాట చెబితే, లేదా మనకి ఏదైనా సాయం చేస్తే, పెన్ అయిపోయినప్పుడు పెన్ ఇస్తే వెంటనే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అంటాం కదా. మన దగ్గర ఏదైనా పుస్తకం లేకపోతే వాళ్ళు ఇస్తే మనకి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. ఎవరైనా చాక్లెట్ ఇస్తే ఏం చెప్తారు? ఎవరైనా బిస్కెట్ ఇస్తే? ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తామంట? థ్యాంక్స్ చెప్తాం. కానీ మన పేరెంట్స్కి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాము? బట్టలు కొనిచ్చారా? మీకు కొనిచ్చారా? బ్యాగ్స్ కొనిచ్చారా? బుక్స్ కొనిచ్చారా? అవునా? అన్నీ కొనిచ్చారు కదా. మనం ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మనం థ్యాంక్స్ చెప్పాలి. మన తల్లిదండ్రులకు మనం ఎప్పుడు ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పాలి? మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చెబుతున్నారా? పొద్దున్న లేచి యేసయ్యకి ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు? అందరూ చెప్పారు. వెరీ గుడ్, హల్లెలూయా. మనం దేవుని సన్నిధానంలో మన ప్రతి ఒక్కరం కూడా ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలట. కృతజ్ఞత కలిగిన వారమై ఉంటే మనము కూడా దేవునితో ఎలా ఉంటాం? నడిచే వారముగా ఉంటాం. దేవునితో సంబంధం కలిగిన వారమై ఉండి మనము కూడా ఆశీర్వదించబడిన వారమై ఉంటామట. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా ఎలా ఉండాలట? దేవునికి నిత్యము కృతజ్ఞతగా చెప్పేవారముగా ఉండాలి. ఎప్పుడెప్పుడు కృతజ్ఞత చెప్పాలి? చెప్పండి. దేవునికి మనము ఎప్పుడెప్పుడు కృతజ్ఞత చెప్పాలి? రోజు చెప్పాలా? రోజు చెప్పాలి కదా. లేదు నేను ఒకరోజు మర్చిపోయి 2వ రోజు చెప్తా అంటే, లేదు నాకు బ్యాగ్ కొనిచ్చినప్పుడే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తా కదా. బిస్కెట్లు వచ్చినప్పుడే మన కడుపు నిండా బిర్యానీ తిన్నప్పుడే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారు కదా మీరు. మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలట? ప్రతి విషయమందును కూడా థ్యాంక్స్ చెప్పేవారముగా ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, మీరు ప్రతి విషయమునందును ఎలా ఉండాలట? ప్రార్థన చేయించు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా, మీరు కృతజ్ఞత కలిగిన వచనములే తప్ప వేరే ఏ మాట కూడా మీ నోట నుంచి రాకూడదు. ఏ వచనాలు రావాలట? ఓన్లీ మీకు కృతజ్ఞత వచనములే మన నోటు నుంచి రావాలి. ఏ శాప వచనములు రాకూడదు, ఏ బూతు మాటలు కూడా మన నోటు నుంచి రాకూడదు. ఎందుకు? మనం ఎవరమై ఉన్నామో తెలిసిన? మనమందరం ఎవరమట? అమ్మా, మనమందరం ఎవరం? యేసయ్య పిల్లలం కదా. అవునా? యేసయ్య ఎవరైనా తిట్టారా? ఒక్కరినైనా తిట్టారా? ఒక్క మాటని చెడు మాట మాట్లాడారా? లేదు కదా. మనము కూడా ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వలనే మనము కూడా మంచి మాటలే మాట్లాడాలి, కానీ చెడ్డ మాటలు
మాట్లాడకూడదు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరిగింది? నాకెళ్ళి చూడాలి. యేసయ్య గురించి తెలుసా మీకు? ఎంతమంది తెలుసు యేసయ్య గురించి? యేసయ్య గురించి ఎంతమంది తెలుసు? యేసయ్య దగ్గరికి కుంటి ఆయన వస్తే ఏం చేశాడు యేసయ్య? అమ్మ వినపడట్లా నాకు. బాగుపరిచాడు కదా. గుడ్డి ఆయన వస్తే, అమ్మ గుడ్డి ఆయన వస్తే ఏమని చేశాడు? కళ్ళు ఇచ్చాడు కదా. కుష్ఠరోగి ఆయన వస్తే, అమ్మ ఆయనను ముట్టుకొని ప్రార్థన చేసి స్వస్థపరిచాడు కదా. మోగవ ఆయన వస్తే మాటలు ఇచ్చాడు కదా. అవునా? ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఏం జరిగిందంట? ఆశ్చర్యకార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మేలు జరిగింది. అక్కడున్న ప్రాంతం అంతా కూడా ఏమైందట? ఆనందముతో నింపబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు ఏముంటుందట? సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? నిత్యము సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ నిత్యము కూడా ఏముంటుంది? శాంతి ఉంటుంది కదా. ఇప్పుడు మనమందరం ఎవరము? యేసయ్య పిల్లలం కదా. మనం కూడా ఉంటే, మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? అల్లరి ఉండాలి కదా, గోల గోల చేయాలి. ఇప్పుడు అట్టాగ స్కూల్ లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన కానించి ఇల్లు బీగి పందిరేయాలి కదా. అవునా? అలానే చేస్తున్నారా? ఇప్పుడు మనం ఎలా ఉండాలట? మనము కూడా యేసయ్య పిల్లలం గనక మనం కూడా ఎలా ఉండాలి? మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? సంతోషం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? శాంతి ఉండాలి కదా. మనం కూర్చున్న లేచిన మనమందరం ఎవరమాట? యేసయ్య పిల్లలం. యేసయ్య పిల్లలకి యేసయ్య పిల్లలు కాని వారికి చాలా వ్యత్యాసం ఉంది. అవునా? అవునా కాదా? చెప్పండి. యేసయ్య పిల్లలకి యేసయ్య పిల్లలు కాని వారికి చాలా వ్యత్యాసం ఉందా లేదా? అవునా? వాళ్ళు ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ చెప్పిన మాట అస్సలు వినరు కదా. వింటారా? మనమైతే చాలా చక్కగా వింటాం. వెళ్ళొద్దన్న కాడికే వెళుతూ ఉంటాం, చేయొద్దన్న పనే చేస్తూ ఉంటాం కదా. అవునా? చెప్పిన మాట వింటారా? చెప్పే మాట వినేవారుగా ఉన్నారు కదా. మనమందరము కూడా ఎవరి పిల్లలమట? దేవుని పిల్లలము. దేవుని పిల్లలందరూ ఎలా ఉంటారో తెలిసిన? వారికి కలిగిన సమస్తములో వారు అందరూ కూడా ఎలా ఉంటారట? దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటారు. రెండవది, తల్లిదండ్రులకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు, చెల్లించని వారు కూడా ఉన్నారు. వారి గురించి మనం తెలుసుకుందాం. మొదట ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? కయ్యేను, హేబేలు. దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చారు? కృతజ్ఞత భావంతో అర్పణలు తీసుకొచ్చారు. ఎవరి అర్పణ అంగీకరించబడింది? అమ్మ హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యేను అర్పణ అంగీకరించబడలేదు. తర్వాత నోవాహు కూడా ఏం చేశాడట? జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించుటను బట్టి నోవాహు ఏం చేశాడో తెలిసిన? బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అబ్రహాం కూడా ఏం చేశాడట? కృతజ్ఞతలు చెల్లించాడు. ఎలా చెల్లించాడు? దేవుడు తనకి గర్భఫలమైన ఇస్సాకునిచ్చిన తర్వాత, ఇస్సాకు పాలు మరిచిన తర్వాత ఏం చేశాడట? కృతజ్ఞతగా ఏం చేశాడు? విందు చేశాడు కదా. అందరిని పిలిచి ఏం చేశాడు? భోజనాలు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి ఏం చేశారు? కృతజ్ఞత చెల్లించారు. ఎప్పుడు? అరణ్యములో వాళ్ళందరూ వెళుతూ ఉంటుండగా దేవుడు మోషేతో చెబుతాడు, అయ్యా మోషే, ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిర్మించాలి అన్నప్పుడు మోషే వెళ్ళి ప్రజలందరితో చెప్పగా ప్రజలందరూ కూడా తమ దగ్గర ఉన్న బంగారమును, వస్తువులను, ఆభరణమును, నీలద్రుమ వస్త్రములను సమస్తమును యెహోవా మందిరముకు తీసుకొని వస్తుండగా బెసలేలు అనే వ్యక్తి అంటాడు కదా, అయ్యా మోషే, ఇక చాలు, వీరికి తీసుకొచ్చినంత వాడికి మనకి ఎక్కువైపోతుంది, ఇంక నీ ప్రజలతో నువ్వేం చెప్పాలి? చాలు అని చెప్పాలి. అప్పటి వరకు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? తీసుకువస్తూనే ఉన్నారు. వారందరూ ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. మీ అందరికీ బాగా తెలుసు కదా హన్నా. అవునా? హన్నా ఎవరు?
సమూయేలు తల్లి ఏం చేసింది? మొదట ఏం చేసిందట? తనకి పిల్లలు లేనందువలన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. తర్వాత సమూయేలు పుట్టిన తర్వాత ఏమంది?